నమస్తే, వెల్కమ్ టు కెరీర్ గైడ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్ రాహుల్ రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి, బాగున్నాండి. ఫైన్ సార్, మీరు ఎలా ఉన్నారు? అంతక్షేమనండి. సరే, అసలు మీరు యుఎస్ లో ఉంటున్నారు, వార్ సిచ్యువేషన్స్ చూస్తుంటుంటే భయం అవుతుంది, ఏం జరుగుతుందా అని. బాంబులు వేస్తున్నారు, ఎలా ఉన్నారు మీరు? మా దగ్గర బాంబులు ఏం లేవండి. బాంబులు అనేది మీకు దగ్గర ఉంది, మాకు దగ్గర లేదు. చాలా దూరంలో ఉన్నాం. ఇంకేమన్నా ఇప్పుడు మా ట్యాంకర్ మాకు వచ్చి పెట్రోలియం ప్రొడక్ట్స్ కూడా ఏం లేవు అక్కడి నుంచి, హార్ముజ్ నుంచి. ఇండియాకి వచ్చేది పెట్రోలియం ట్యాంకర్స్ చాలా మటుకు కూడా అక్కడి నుంచి వస్తాయి. యుఎస్ కు 0 ట్యాంకర్స్ అండి, మాకు రావు. ఈ యుద్ధం మీకోసమే మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ. సోషల్ మీడియాలో ఈ వార్తలు చూస్తుంటుంటే ఏదో జరిగిపోతుంది, అమెరికా మీద బాంబులు వేసేస్తున్నారు, నిన్నంతా అదే ఇంకేదో జరిగిపోతుందనే భయంతో ఉన్నాం మేమైతే ఇక్కడ. ఎలా ఉన్నారా అని మా లేదండి, అమెరికా మీద బాంబులు ముచ్చటే లేదండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎవరన్నా మన వాళ్ళు ఇక్కడి నుంచి అమెరికా పోదలుచుకున్న వాళ్ళు మిడిల్ ఈస్ట్ నుంచి దగ్గర పోయే ఫ్లైట్స్ మాత్రం క్యాన్సిల్ అయినాయి అంతే. అవి కాకుండా మీరు ఇంటే 2 తీర్లు పోవచ్చు, పసిఫిక్ నుంచి పోవచ్చు. ఇప్పుడు బ్రిటిష్ ఎయిర్వేస్ ఉంది, KLM ఉంది, లుఫ్తాన్జా ఉంది, ఇవన్నీ బాగానే నడుస్తున్నాయి. సో మా మీద బాంబులు అన్నది లేదు, మేము చాలా దూరంలో ఉన్నాం. వాళ్ళు ఇరాన్ వాళ్ళు అయితే వాళ్ళు ఇజ్రాయెల్ మీద వేస్తున్నారు, అక్కడ సౌదీ మీద వేస్తున్నారు, UAE మీద వేస్తున్నారు, ఖతార్ మీద వేస్తున్నారు, ఆ కంట్రీస్ మీద వేస్తున్నారు. కానీ యుఎస్ దగ్గర కూడా రాలే. అక్కడెక్కడో చిన్న ఐలాండ్ లో ఒక మిలిటరీ బేస్ ఉంటే ఆడొక్క తోక ఒక్కటి వేసిండ్రు అంతే. అది కూడా మేము ఇంటర్సెప్ట్ చేసాం అంతే తప్పితే మాకేం లేదు. ఇంకోటి చాలా మంది మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే అమెరికాకి అక్కడి నుంచి ఆయిల్ వస్తుంది అంటే ఎప్పుడో వెనకటెప్పుడో వచ్చేదేమో. ఇప్పుడు 15 ఏళ్ళ నుంచి మాకు ఆయిల్ లేదు. ఇంకోటి ఏంటంటే మేము ఆయిల్ ఎక్స్పోర్టర్స్ అండి, మీ ఆయిల్ ఇంపోర్టర్స్ కాదు యుఎస్ఏ. అది తప్పు అర్థం చేసుకుంటారు. హిస్టారికల్ గా అమెరికా ఎప్పుడు కూడా ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునేది, కానీ గత 10 ఏళ్ళ నుంచి మేము ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. సో మాకు ఈ ఆయిల్ ప్రైజెస్ టెక్నికల్ గా ఎఫెక్ట్ అయింది, ఎందుకంటే గ్లోబల్ గా ఆయిల్ ప్రైస్ పెరిగినప్పుడు మా దగ్గర కూడా ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది. అంటే మా దగ్గర రేషన్ పెట్టొచ్చు మేము కావాలని. ఏమైనా రేషన్ పెట్టొచ్చు, మా దగ్గర నుంచి ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయొద్దని అటువంటి ఏమైనా రేషన్స్ పెడితే మా ఆయిల్ ప్రైస్ తగ్గిపోద్ది. కానీ దాంతో ప్రపంచంలో ఇంకా ఆయిల్ ప్రైస్ పెరుగుతుంది. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి మాకు వచ్చే ఆయిల్ 0, యుఎస్కి వచ్చే ఆయిల్ 0, ఇండియాకి వచ్చే ఆయిలే ఎక్కువ. కాబట్టి అందుకోసమే ట్రంప్ ఏమంటాడంటే మీరందరూ కూడా చైనాకి ఇక్కడి నుంచి వస్తుంది, ఇండియాకి ఇక్కడి నుంచి వస్తుంది, యూరోప్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచి, ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ వస్తుంది, కాబట్టి మీరు కూడా వచ్చి సెక్యూర్ చేయండి అని అడుగుతుండ అంతే. సార్, ఇక మన సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతాం సార్. మార్చ్ 19th తో లాటరీ సిస్టమ్ ఎండ్ అయిపోయింది. ఓకే, మరి ఏంటి పరిస్థితి? ఎంతమంది అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నారు? రిజల్ట్ ఏంటి, ఏమైనా వచ్చిందా? స్వర్ణ గారు, మనం చూసుకుంటే గత 3 సంవత్సరాల నుంచి అంటే ఫిజికల్ ఇయర్ 2024 లా 7,50,000 అప్లికేషన్ వచ్చినాయండి. ఓకే, ఫిజికల్ ఇయర్ 2000 అంటే మాకు ఫిజికల్ ఇయర్ అన్నది అక్టోబర్ లో మొదలైంది. అంటే అది మొదలైంది ఇప్పుడు మేము ఈ మార్చ్ 19th ఎండ్ అయింది. ఫిజికల్ ఇయర్ 2027 ఇది October 1st స్టార్ట్ అయ్యింది. అయితే 2024 లా 7.5 lakhs అప్లికెంట్స్ అప్లై చేసినండి. అదే ఫిజికల్ ఇయర్ 2025 ఎందుకంటే ఫ్రాడ్ బాగా ప్రివెంట్ చేసిండ్రు కాబట్టి అది 470కి తగ్గింది, 4,70,000కి వచ్చింది. మళ్ళీ ఫిజికల్ ఇయర్ 2026 అది ఎప్పుడైంది? 2025 మార్చ్ లో అయితే ఏప్రిల్ లో లాటరీ వస్తే అప్పుడు 3,40,000 అయిందండి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఎవరైతే బయట దేశం నుంచి వచ్చే వాళ్ళందరి మీద $100,000 ఫీజు ఉంది కాబట్టి డిమాండ్ తగ్గిపోద్ది అనుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే లే ఆఫ్స్ బాగా అవుతున్నాయి కాబట్టి యుఎస్ లా కొద్దిగా డిమాండ్ తగ్గిపోతుంది అనుకుంటున్నాం. ఓవరాల్ గా నేను అనుకునేది అంటే 2 లక్షల నుంచి 2,50,000 అప్లికేషన్ దాకా వచ్చినాయని నేను అనుకుంటున్నా. ఇప్పుడు అంతకన్నా కూడా తక్కువ రావచ్చు అని నేను అనుకుంటున్నా. సో ఈ రిజల్ట్ అన్నది మనకు వచ్చే వారం, ఈ థర్స్డే కన్నా తెలిసిపోవచ్చు మనకు, లేదంటే వచ్చే వారం కాలం ఖచ్చితంగా తెలిసిపోద్ది అంటే మనకు. సరే, అసలు గ్లోబల్ గా వస్తున్న టెన్షన్స్ కి సంబంధించి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి సార్ మైండ్ లో. నాకు దానికి కాదు,
ముఖ్యంగా ఇక్కడ నుంచి వాళ్ళ పిల్లలు వెళ్ళాలి అని అంటే చదువు పరంగాను బిజినెస్ పరంగా వెళ్ళాలంటే వెళ్ళాలా వెళ్ళకూడదా, అసలు H1B వర్కర్స్ పరిస్థితి ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, ఇలా రకరకాల భయాలు ఉన్నాయి. అసలు ఏంటి సార్ ప్రస్తుతానికి H1B సిచ్యువేషన్ ఎట్లా ఉంది? H1B సిచ్యువేషన్ అంటే నార్మల్ గా ట్రంప్ యాంటీ ఇమిగ్రెంట్ అని మీకు తెలుసు కదా. అతను రిస్ట్రిక్షన్స్ బాగా పెట్టిండు. బయట దేశం నుంచి రాకపోవడం, H1B స్టాంపులు కంప్లీట్ గా ఆపడేసిండండి. ఇండియా నుంచి H1B H4 స్టాంపింగ్ కంప్లీట్ గా ఆపడేసిండు. ఆ తర్వాత థర్డ్ కంట్రీ నేషనల్ నుంచి అంటే వేరే కంట్రీ మెక్సికో కానీ కెనడా కానీ వియట్నాం కానీ ఇక్కడ పోయి స్టాంపింగ్ అని అది కూడా ఆపేసిండు. అటువంటి చాలా రిస్ట్రిక్షన్ చేసిండు. కొన్ని వీసాలు రివోక్ చేసిండు H1Bs. సో అటువంటి రిస్ట్రిక్షన్స్ అన్ని చేసిండు. అది కంటిన్యూగా చేస్తూనే ఉన్నాడు. కానీ ఈ వారు వచ్చిందని పెద్ద ఎఫెక్ట్ ఏం లేదండి H1 మీద. ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే అమెరికా అన్నది కాన్స్టెంట్ గా వార్లే ఉంటది. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత మేము కొరియా పోయి యుద్ధం చేసినాం, నార్త్ కొరియా. అక్కడ కూడా మాకు ఒడుగుదొడుగులు వచ్చి దెబ్బతినే వచ్చినాం అక్కడ. ఆ తర్వాత 1960s లో మేము ఒక 15 years వార్ చేసినాం వియట్నాం. చిన్న కంట్రీ వియట్నాం అండి, చిన్న కంట్రీ వియట్నాం చేసి అక్కడ మంచి కొట్టించుకుని వచ్చినాం. ఆ తర్వాత మీకు తెలుసు కదా ఆఫ్ఘనిస్తాన్ పోయి 20 ఏళ్ళు వార్ చేసినాం అక్కడ. వాళ్ళ దగ్గర ఏం మిలిటరీ ఏం ఎక్విప్మెంట్ లేకున్నా కానీ మమ్మల్ని తన్ని తరిమేసిండు అక్కడి నుంచి. సో ఇంత పెద్ద సామ్రాజ్యమైనా కానీ ఏంటంటే ఎప్పుడు కూడా మేము ఈ తప్పు పనులు చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు కూడా ఇదైతే కొద్దిగా రాంగ్ గా పోయిండు, స్ట్రాటజీగా థింక్ చేయలేదని చాలా మంది ఊహిస్తున్నారండి. ఎందుకంటే ఏమనుకున్నాడు, పోగానే టక్కన పోయి ఒక 15 రోజుల మొత్తం యుద్ధం అయిపోయి వాళ్ళు మొత్తం సరెండర్ అయిపోయి ఆహా ట్రంపే రాజు అన్నట్టుగా అతను అనుకున్నాడు. కానీ అటువంటిది జరగలేదు. ఇప్పుడు జరగక ఏమైందంటే తిప్పి కొట్టింది. ఆ స్ట్రైట్ హార్మూజ్ బంద్ కాగానే మొత్తం ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోయింది అన్నట్టు. ఓకే, సో ఇప్పుడున్న దాన్ని బట్టి చూస్తుంటే రిస్క్ ఏమైనా ఉందా సార్? లేదండి, మన నాన్ ఇమిగ్రెంట్ వీసాస్ కు మనం పోయే వాళ్ళకు అక్కడ ఉన్న వాళ్ళకు ఫిజికల్ గా రిస్క్ లేదు, ఎటువంటి రిస్క్ లేదు. కాకపోతే ఏంటంటే ఎప్పుడు కూడా గ్యాస్ అంటే మేము పెట్రోల్ ప్రైజెస్ పెరిగినప్పుడు ఏమైందంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ప్రతి కాస్ట్ పెరుగుతుంది. వచ్చే వెజిటబుల్ కాస్ట్ పెరుగుతుంది, ఒక గూడ్స్ కాస్ట్ పెరుగుతుంది, మిగతా అన్ని కాస్ట్ పెరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అదే సందు చూసుకొని కంపెనీలు అందరూ కూడా కాస్ట్ పెంచేస్తారు. వానికి పెట్రోల్ అనే కాస్ట్ 10 రూపాయలు పెరుగుతాయి, వాడు ఏం చేస్తాడు 30 రూపాయలు వేసేస్తాడు మన మీద. మళ్ళీ పెట్రోల్ తగ్గినప్పుడు తగ్గియాడు. ఎయిర్లైన్ కాస్ట్ పెరుగుతుంది, ఇవన్నీ కాస్ట్ పెరుగుతుంది అన్నట్టు. సో దాంతో ఓవరాల్ గా ఎకానమీ దెబ్బతింటదండి. యుఎస్ ఎకానమీ దెబ్బతింటది. మన ఇండియాలో కూడా అంతే. న్యాచురల్ గా పెట్రోల్ ప్రైసెస్ పెరిగినప్పుడు కొద్దిగా ఎకానమీ దెబ్బతింటది. ఎందుకంటే మనం అంత ఎఫెక్ట్ మన పెట్రోల్ ప్రైసెస్ పెరిగినప్పుడు ఏ కంట్రీ అయినా కూడా దెబ్బతింటది. సార్ ఇప్పుడు డైరెక్ట్ గా రిస్క్ లేకపోయినప్పటికీ ట్రావెల్ రిస్క్ ఏమైనా ఉంటుందా? జాబ్ పర్పస్ ఏమైనా రిస్క్ ఉంటుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదండి, మనం మొదటి నుంచి క్యారియర్ గైడ్ చెప్తూనే ఉన్నాం. ఎవరైతే యుఎస్ లో ఉన్నారో వాళ్ళు ఎవ్వరు కూడా లక్ష్మణ రేఖ దాటి రావద్దని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాం. ఈ వారు కాక ముందు మనం 7 ఏడాది ముందు నుంచి చెప్తున్నాం, వద్దురా నాయన రాకురా అని చెప్తూనే ఉన్నాం. ఓకే, అయితే ఇప్పుడు వాళ్ళు ఎట్లా చాలా మంది మొదలు మనం చెప్పినప్పుడు ఏమన్నారు, వీడు తిక్కులోడు చెప్తున్నాడు, వీడు ఇట్లా చెప్తాడులే అనుకుని వచ్చేసి అందరు స్ట్రక్ అయిపోయారు. ఇక్కడ లక్షల మంది స్ట్రక్ అయిపోయారు. మన మాట ఇన్ని వాళ్ళు అందరూ మంచుకున్నారు, వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఇప్పుడు డిసైడ్ అయిపోయారు ఎవ్వరు కూడా ట్రావెల్ చేయొద్దు యుఎస్ నుంచి నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద, F1 మీద, H1 మీద, H4 మీద, L1 మీద, L2 మీద అక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ట్రావెల్ చేయొద్దని ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. దాని ఏమంటారు మన హైదరాబాద్ లాంగ్వేజ్ లో దేరాయా మగర్ దురుస్తాయా అంటారు. లేటుగా వచ్చినా కానీ కరెక్ట్ గా వచ్చింది వాళ్ళకి బుద్ధి. సో ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే విజిటింగ్ వీసా మీద పేరెంట్స్ పోయే వాళ్ళు కానివ్వండి, ఇప్పుడు కొత్తగా స్టూడెంట్స్ అక్కడి నుంచి అక్కడ పోయే వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అంటే పర్టికులర్ గా ఆ February 28th నుంచి ఆ ట్రావెల్ లో అటకాయించిన వాళ్ళు ఉన్నారు తప్పితే కొత్తగా ఎవరు కూడా మిడిల్ ఈస్ట్ నుంచి ఇప్పుడు ట్రావెల్ చేయడానికి ఎవరు ప్రయత్నం చేస్తలేరు. ఇద్దరు యూరోపియన్ ఎయిర్లైన్స్ అయ్యి అట్లా నార్త్ నుంచి వెళ్ళిపోతాయండి, రష్యా నుంచి వెళ్ళిపోతాయి, అంటే కజకస్తాన్ అటు నుంచి వెళ్ళిపోతాయి ఫ్లైట్స్, లేదంటే చక్కగా నార్త్ పోల్ నుంచి వెళ్ళిపోతాయి, అట్లా కూడా ఉన్నాయి. సో అట్లా కాకుండా పసిఫిక్ నుంచి అంటే ఇటు థాయిలాండ్ నుంచి కానివ్వండి, ఇటు వియట్నాం నుంచి కానివ్వండి, ఇటు సింగపూర్ ఎయిర్లైన్స్ కానివ్వండి, జపాన్ కానీ ఇటు నుంచి కూడా పోయే కూడా చాలా ఉన్నాయండి. సో అటువంటి అన్ని బాగా జరుగుతున్నాయి కాబట్టి పెద్ద ట్రావెల్ కు రిస్క్ ఏం లేదు. మరి దుబాయ్ నుంచి ఎమిరేట్స్ టికెట్ తప్పిస్తాడనో లేదో అక్కడి నుంచి పోతే మాత్రం డెఫినెట్లీ రిస్క్ ఉంటుంది. తప్పితే ఇన్ జనరల్ రిస్క్ లేదండి. అది ఇబ్బంది మనకి.
ఏంటండి ఆ టైంలో అయితే ఇబ్బంది. ఒకవేళ మిడిల్ ఈస్ట్ నుంచి పోదలుచుకుంటే మాత్రం ఇబ్బంది. ఈ యుద్ధ టైంలో మిడిల్ ఈస్ట్ పోతే ఇక వాడు పిచ్చోడు అనుకోవాలి. సార్ ఇప్పుడు ఈ గ్లోబల్ గా ఉన్న ఈ టెన్షన్ కి సంబంధించి యుఎస్ ఇమిగ్రేషన్ లో ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? అంటే ఇన్ జనరల్ ట్రంప్ మొదటి నుంచి యాంటీ ఇమిగ్రెంట్ కాబట్టి ఇంకోటి ఏంటంటే అతను 39 కంట్రీస్ ఆల్రెడీ బ్యాన్ చేసిండు. ఇంకోటి ఏంటంటే యుద్ధం వచ్చినప్పుడు ఏమైందంటే ప్రెసిడెంట్ కొద్దిగా పవర్స్ పెరుగుతాయి, అన్ని కూడా కొద్దిగా కోర్ట్స్ అవన్నీ కూడా లిబరలైజ్ అవుతాయి. ఓకే, నాకు టెర్రరిస్ట్ తోడు భయం ఉంది, వీని తోడు భయం ఉంది, వాని తోడు భయం ఉంది అని చెప్పి అన్ని రిస్ట్రిక్షన్స్ పెంచినా కూడా కోర్ట్స్ యాక్సెప్ట్ చేస్తాయి. ఈ మధ్యలో మీకు ఒకటి చెప్పాలంటే, మేము ఎప్పటి నుంచో ఈఏడి ఫైల్ చేస్తున్నామండి. నేను 35 ఏళ్ళ నుంచి 30+ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా. నేను సొంతంగా కూడా లాయర్ అయినప్పుడు ఈఏడి చేసి ఈఏడి మీద కూడా లాయర్ ప్రాక్టీస్ చేసిన, ఇమిగ్రేషన్ లాయర్ ప్రాక్టీస్ చేసిన. అప్పుడు ఎప్పుడు కూడా ఏం చేసేది, నా ఫోటో ఏంటంటే ఫోటో తీసి పంపించేసి, అప్పుడప్పుడు ఏమైనా డౌట్ అయితే నా డ్రైవింగ్ లైసెన్స్ చూపెట్టి నాన్న ఈ ఫోటో నాదని పంపించేది. ఇప్పుడు వాళ్ళు కొత్త రిస్ట్రిక్షన్, నాకు రాహుల్ రెడ్డి విడిపోడో కాదో తెలియదు, ఈ ఫోటోని నేను ఎట్లా తెలియదు, కాబట్టి నేను ఏం చేస్తా అంటే ప్రతి ఒక్కరిని నా ఆఫీస్ పిలిచి వాళ్ళ ఫోటో నేనే తీసుకుంటా అంటాడు. దీనివల్ల ఏమైందంటే ప్రాబ్లము ప్రతిదీ డిలే అయింది అన్నట్టు, ప్రతిదీ డిలే అయింది. సో ఇప్పుడు ప్రతి ఈఏడికి డిసెంబర్ నుంచి ఏం చేస్తాడంటే భయం అక్కడికి పిలిచి వాళ్ళ ఫోటో తీసుకొని వాళ్ళకి అప్రూవ్ చేస్తాం. దాంతో ఏమైతుందంటే ప్రతి డిలే చేస్తాడు. అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఈ యుద్ధం వాడుకొని కూడా కొన్ని అనవసరమైన డిలే చేస్తుండే. ఎందుకంటే రూల్ ప్రకారం అతనికి ఈఏడి 3 months లో ఇవ్వాలి, కానీ ఇటువంటి ఒడుకుదొడుకులు పెట్టుకొని అనవసరంగా డిలే చేస్తుండే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్. సో అట్లా ఇంకా కొత్తగా ఏమైనా ఇన్వెంట్ చేసి, అంటే ఇప్పుడే కదా యుద్ధం మొదలైంది, 1 నెల అయింది కదా, ఇంకా కొత్తగా ఏమైనా ఇన్వెంట్ చేసి ఇంకేమైనా రిస్ట్రిక్షన్స్ పెట్టే అవకాశం ఉంది. అంటే అతనికి ఆల్రెడీ ఇమిగ్రేషన్ మీద రిస్ట్రిక్షన్ పెట్టాలని ఉన్నది, దీన్ని వంకగా చేసి పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సార్, వార్ పెరిగితే సిచ్యువేషన్స్ ఏంటి సార్? ఇప్పటికే చాలా పెట్రోల్ విషయంలో, గ్యాస్ విషయంలో ప్రజలందరూ భయంతో వణికిపోతున్నారు. కొన్ని దగ్గర పెట్రోల్ కాస్త స్కేర్సిటీ ఉండింది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకా పెరిగితే ఏంటి మరి పరిస్థితి? అంటే టిపికల్ గా ఇప్పుడు ఏంటంటే మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ట్రంప్ ఏమంటుండంటే కాంప్రమైజ్ అయ్యటానికి ఇరాన్ రెడీ ఉందని ఈయన అంటాడు. ఇరాన్ ఏమంటే బొంద బొశానం వీడు చెప్పేది నమ్మకండి అని వాళ్ళు అంటారు. ఇరాన్ గట్టిగానే స్టాండ్ తీసుకుని ఉంది కదా సార్, మేమే ఆపాలి, ట్రంప్ ఎవరు చెప్పడానికి చెప్పి వాళ్ళు అంటున్నారు. అయితే ఇప్పటి మటుకు ఏంటంటే యుద్ధ రూల్స్ ప్రకారం ఎప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, ఏది ప్రజల యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, అంటే ఇప్పుడు డ్యామ్స్ ఉన్నాయనుకోండి వాటి మీద కానివ్వండి, ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ మీద, ఎందుకంటే వాటితోటి మిలిటరీకి సంబంధం లేదు కాబట్టి వాటి మీద అటాక్ చేయొద్దని రూల్ పెట్టుకున్నారు. అంటే నార్మల్ గా ఫాలో కావాలి, దాన్ని ఫాలో కాకపోతే దాన్ని ఎన్ఫోర్స్ చేసిన ఎవరు లేరు. అయితే ఇప్పుడు ట్రంప్ ఏమంటాడంటే మొత్తం ఎలక్ట్రిసిటీ, అంటే ఇప్పటికీ ప్రతిరోజు 1000 జాగాలలో బాంబు చేస్తాడు అక్కడ. మరి ఇక ఇప్పుడు ఎలక్ట్రిసిటీ మీద కనుక డ్యామేజ్ చేస్తే మొత్తం ఇరాన్ అన్నది ఎలక్ట్రిసిటీ లేకుండా అయిపోతుంది. అతనికి కెపాసిటీ ఉంది, ఎందుకంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వాళ్ళది మొత్తం వీక్ అయిపోయి ఏం లేదు అక్కడ. సో వీళ్ళు ఈ అటాక్స్ ఆపకపోతే మేము ఎలక్ట్రిసిటీ మీద మేము డ్యామేజ్ చేస్తామని ఇతను అంటుండు. ఒకవేళ అది కనుక జరిగితే అండి, ఇప్పుడు కూడా ఇరాన్ అన్నది మిడిల్ ఈస్ట్ మీద ఎలక్ట్రిసిటీ వాటి మీద అటాక్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే మిడిల్ ఈస్ట్ మీద వాటర్ ప్లాంట్స్ మీద అటాక్ చేయలేదు. వాళ్ళు ఏమంటారంటే ఒకవేళ నువ్వు కనుక మా ఎలక్ట్రిసిటీ మీద చేసావు అనుకో, మీ మిడిల్ ఈస్ట్ మొత్తం ఎలక్ట్రిసిటీ మీద, వాటర్ మీద, తర్వాత పెట్రోలియం కంపెనీస్ మీద మేము అటాక్ చేస్తాం అంటున్నాం. దానివల్ల ఏమైందంటే మొత్తం మిడిల్ ఈస్ట్ స్తంభించిపోద్దండి. మరి ఇక్కడి నుంచి మనం ఇప్పుడు యుఏఈ కానీ వాళ్ళకి ఏందండి, వాళ్ళకి వాటర్ దొరకదు, మన మాదిరి కాదు కదా. గోదావరిలో, కృష్ణాలో పోయి వాటర్ తీసుకొస్తాం, కావాలనుకుంటే రాజస్థాన్ లో ఒకసారి ట్రైన్లో తీసుకొని వాటర్ తీసుకొచ్చి పంపించినాం. ఓకే, అటువంటి పరిస్థితులు కూడా జరిగినాయి. కానీ వీళ్ళకి ఎక్కడి నుంచి వాటర్ వస్తుంది? ఆ యుఏఈకి మొత్తం చుట్టూ సముద్రమే, పక్కనన్నీ ఎడారి దేశాలే.
సౌదీ అరేబియాకు మొత్తం అంత పెద్ద దేశంలో ఒక్క రివర్ కూడా లేదల్లా. ఖతార్లో కానివ్వండి, యుఏఈలో కానివ్వండి, తర్వాత ఈ సౌదీలో యుఏఈలు ఉండొచ్చు, కానీ వీటిలలో వాళ్ళ దగ్గర నదులు అన్నవి లేవు. నీళ్ళు అన్నది ఏం చేస్తారంటే సముద్రం నుంచి డీసాలినేట్ చేసి దాన్ని తీసుకొస్తారు. డీసాలినేట్ చేయడానికి 2 కావాలి. ఒకటి ప్లాంట్ కావాలి. ఆ ప్లాంట్ మీద వీళ్ళు కనుక అటాక్ చేసిన అనుకోండి, వాటర్ లేదు. ఇంకోటి ఏంటంటే పెట్రోలియం అనేది లేకుండా నడుస్తుందండి. 1 రోజు ఇంట్లో కూర్చుంటారు, ఎలక్ట్రిసిటీ లేకుండా నడుస్తుంది. వాటర్ లేకుంటే ఎట్లా? ఇరాన్ కు వాటర్ ఉంది, ఇరాన్ కు వాటర్ ఉంది, కానీ మిడిల్ ఈస్ట్ కు వాటర్ లేదు. వీళ్ళు ఏమంటారంటే మా ఎలక్ట్రిసిటీ మీద నువ్వు పెడితే మేము వాళ్ళ వాటర్ మీద కొడతాము, వాళ్ళ ఎలక్ట్రిసిటీ మీద కొడతాం. వాళ్ళకు వాటర్ కావాలంటే ఇప్పుడు ఈ జీసీసీ నేషన్స్ అంటాం కదా, ఎవరి మీద అయితే అటాక్ అవుతుందో, ఖతార్, ఒమాన్, సౌదీ అరేబియా, యుఏఈ, బహ్రెయిన్, ఎన్ని కంట్రీస్ జీసీసీ నేషన్స్ అంటాం అన్నట్టు. వాటన్నిటికి కూడా అన్ని కూడా డీసాలినేషన్ ప్లాంట్స్ అన్ని కూడా, వాటికి కూడా డీసాలినేషన్ ప్లాంట్ ఒకటి ఏంటంటే డీసాలినేషన్ ప్లాంట్, ఇంకోటి ఎలక్ట్రిసిటీ, 2 కావాలి. మన దగ్గర ఏంటంటే మనం ఎట్లా వేరే దేశాలు ఎట్లా అంటే ఎక్కడో అక్కడ నడిపించుకోవచ్చు. మనం నీళ్ళు లేకున్నా మన మంచినీళ్ళ మందం వెళ్తాయి మనకు. మరి పోయి టాయిలెట్ ఫ్లష్ చేయడానికి, షవర్ చేయడానికి ఉండనా లేకున్నా కానీ మన మంచినీళ్ళ మటుకు వెళ్తాయి. కానీ ఈ దేశంలో మంచినీళ్ళు లేకుంటే అయిపోద్ది అన్నట్టు. పెట్రోల్ తోటి బతకలేరు, పెట్రోల్ తాగరాదు వాళ్ళు. మనం ఇప్పుడు పెట్రోల్ తక్కువైనా కానీ మనం ఉండొచ్చు, వాళ్ళు ఉండలేరు. సో దానివల్ల ఏంటంటే మొత్తం ప్రపంచం అంతా అల్లకల్లోలం అయిపోద్ది. ఇంకోటి ఏంటంటే పెట్రోల్ అక్కడి నుంచి ఆగడం అయిపోతే ఇంకోటి అర్థం చేసుకోవాలి ఏంటంటే ఎవ్రీ డే 100 మిలియన్ బ్యారల్స్ అంటే 10 లక్షల $100 మిలియన్. 100 మిలియన్ బ్యారల్స్ అంటే మీరే లెక్కేసుకోవాలి, అదలు తెలుగు లెక్క మర్చిపోయినా. మా దగ్గర మిలియన్స్ అంటాం, మీ దగ్గర లాక్స్ అంటారు కదా. సో 100 మిలియన్ బ్యారల్స్ మొత్తం ప్రపంచంలో కన్జ్యూమ్ అయింది. అయితే అందులో ఒక 5 మిలియన్ బ్యారల్స్ కనుక తగ్గిపోతే, 5 మిలియన్ బ్యారల్స్ కనుక తగ్గిపోతే ప్రైస్ డబుల్ అవుతుందండి. ఇబ్బందికరమే. 5 మిలియన్ బ్యారల్స్ కనుక ఎక్కిందనుకోండి ప్రైస్, దానికి కూడా ప్రైస్ కూడా చాలా కిందికి పడిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఏమైందంటే పెట్రోలియం కూడా ఎసెన్షియల్ కిందికి అయిపోయింది. మనకు రైస్ ఎట్లనో పెట్రోలియం ఎట్లా అయింది అన్నట్టు జనాలు. అంతే సార్. ఒకవేళ పెట్రోలియం పేరు పెరిగితే పెట్రోల్ ఉపయోగించుకుంటాం, కానీ మిగతా అన్ని ఖర్చులు కట్ చేస్తాం అన్నట్టు. కొత్త బట్టలు కొనుక్కుంటూ సినిమాకు కూడా బంద్ చేస్తాం, ఇటువంటి బంద్ చేస్తాం, కానీ పెట్రోల్ మాత్రం వాడుకుంటాం అన్నట్టు. అటువంటి ఎసెన్షియల్ ఆస్పెక్ట్ కాబట్టి అది వెరీ, ఈ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ అనేది 20 మిలియన్ బ్యారల్స్ మనకు ప్రొడ్యూస్ చేస్తుంది అందులో. సో అక్కడి నుంచి వచ్చే అన్ని బంద్ అయితే మాత్రం ప్రైస్ మాత్రం $200 అయింది. ఇదివరకు $60 ఉన్నది $200 అంటే 3.5 times కన్నా ఎక్కువైంది. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, పెట్రోల్ $100 కన్నా $300 దాటిపోద్ది ఈ వార్ వల్ల. సో డెఫినెట్లీ ఈ వార్ ను ఇక్కడ ఎండ్ కాకపోతే, ఒకవేళ గనక యుఎస్ గనక ఇరాన్ మీద అటాక్ చేస్తే, ఇరాన్ గనక జీసీసీ నేషన్స్ మీద అటాక్ చేస్తే, వాళ్ళు చెప్పినవి కనుక అన్ని చేస్తే మాత్రం ఒక రిసెషన్ అన్నది వస్తున్నట్టు. మీరు ఎక్కువ చూసుండ్రు మీ లైఫ్ స్పాన్ లా, మేము చాలా చూసినాం. 2000 లా రిసెషన్ వచ్చిందండి కంప్లీట్ గా. అప్పుడు మొత్తం ఎకానమీ ఎంత డౌన్ అయింది. 2008 లో కూడా రిసెషన్ వచ్చిందండి. అప్పుడు జాబ్స్ పోతాయి, అన్ని పోతాయి అన్నట్టు, ఇన్నోవేషన్స్ పోతాయి, అన్ని పోతాయి అన్నట్టు. సో అటువంటి రిసెషన్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఖచ్చితంగా కనబడుతుంది. ఇప్పటికే ఇక్కడ పెట్రోల్ కి సంబంధించి క్యూలు కడుతున్నారు సార్, వచ్చే పరిస్థితి లేదు, ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అదే కదా భయం అవుతుంది, రేపన్న రోజు పరిస్థితి ఏంటి అని. ఇప్పటికీ ఏం పెద్దగా లేదు ప్రభావం అని అన్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా గ్యాస్ కి సంబంధించి, పెట్రోల్ కి సంబంధించి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులే ఉన్నాయి. అంటే ఇప్పుడైతే ఇండియన్ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే, ఇవన్నీ అదిగో పులి అదిగో తోక అంటే టక అందరు చెప్పినట్టు వీళ్ళందరూ వచ్చి లైన్ నిల్చుంటాను, కానీ ఇప్పుడైతే వాళ్ళకి స్టాక్ ఉందని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే యుఎస్ కి ఏమో స్టాక్ బాగుంటదండి, 6 months దాకా మాకు పెట్రోలియం స్టాక్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మేము ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం ఆయిల్, సో మాకు ఇబ్బంది లేదు. ఇండియాలో ఏంటంటే 45 days ఉంటదండి స్టాక్. మొత్తం కన్జంప్షన్ లో 45 days స్టాక్ ఉంటుంది. దాన్ని రిలీజ్ చేయడానికి అది వాళ్ళకు, అది కూడా యుద్ధం వాటన్నిటి కూడా గవర్నమెంట్ ఆప్ పెట్టుకుంటది అన్నట్టు అటువంటివన్నీ. సో కొద్దిగా ఇండియాకి మాత్రం చాలా ఇబ్బంది అయ్యే ఛాన్స్ ఉంటుందండి.
చూడాలి. సరే మరి ఇప్పుడు ఈ సిట్యుయేషన్స్ వల్ల వీసా స్టాంపింగ్ కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? కరెంట్ సిట్యుయేషన్ ఎట్లా ఉండింది? H1 కు H4 కు వీసా స్టాంపింగ్ చేస్తలేరండి, ఇవ్వట్లేదు. మామూలుగా F1 కు B2 కు మిగతా వాటికి ఏమో కామన్ గానే అపాయింట్మెంట్స్ దొరుకుతున్నాయి, తొందరగానే దొరుకుతున్నాయి. కానీ H1 కు H4 కి ఇస్తలేరు. ఎందుకంటే ఇప్పుడు మెగా ఆర్గనైజేషన్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, ఆ ఆర్గనైజేషన్ యాంటీ ఇమిగ్రెంట్స్, యాంటీ H1B. అయితే ఇమిగ్రేషన్ H1B ఎవరైతే ఇమిగ్రేషన్ మీద ట్రంప్ కు అడ్వైజ్ ఇచ్చే అతను స్టీవెన్ మిల్లర్, అతను ఈ ఆర్గనైజేషన్ నుంచి వచ్చిండు కాబట్టి అతను రన్ చేస్తుండే ఇదన్నీ. మరి ట్రంప్ కు తెలుసా H1Bలు H4 మన ఇండియాలో ఇస్తలేరు అంటే అవన్నీ తెలియదు కదండి. ఎందుకంటే ఇండియా 190 దేశాలలో ఒక దేశం అతనికి. ఓకే, ఆడ H1లు ఆ H1లో మన దగ్గర స్టాంపింగ్ ఇస్తారనేది అతనికి తెలుసో తెలియదు, కానీ ఈ అడ్వైజర్ మాత్రం ఇవన్నీ రూల్ చేస్తుండ్రు రైట్ నౌ, స్టీవెన్ మిల్లర్ అతను. ఓకే, సో ఈ స్టాంపింగ్ కి సంబంధించి రీజన్స్ అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? ఎలాంటి రీజన్స్ చూపిస్తున్నారు? ఫస్ట్ ఏమన్నారు, మాకు సోషల్ మీడియా వెట్టింగ్ కావాలి, సోషల్ మీడియా కోసం కావాలని చెప్పి పోస్ట్పోన్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ పోస్ట్పోన్ చేసి అదే రీజన్ అదే అట్నే పెట్టింది కదా, దాన్ని చేంజ్ చేయలే. మరి సోషల్ మీడియా వెట్టింగ్ మన ఇండియాలో ఉంటుందా, వేరే దగ్గర ఉంటుందా? అది అర్థం కాదు. వేరే దేశాలలో దొరుకుతాయి H1B అపాయింట్మెంట్లు, మన దగ్గరనే దొరకట్లేదు. ఇంకోటి మనకు డ్రాప్ బాక్స్ అని ఉండండి. డ్రాప్ బాక్స్ తోటి ఏమైందంటే మనకు 60% ఆఫ్ ద పీపుల్ డ్రాప్ బాక్స్ పోయింది. ఇప్పుడు డ్రాప్ బాక్స్ తీసేస్తుంటే వారస్ కూడా మొత్తం ఇంట్లోకి వచ్చింది. అయ్యే మట్టుకు వాళ్ళు B2లు F1లు వాళ్ళు మొత్తం ఆ టైం బ్లాక్ చేస్తానే మాకు టైం లేదు H1B అంటారు. ఇప్పుడు పాలసీ చేంజెస్ మనం చూడాలన్నా, గవర్నమెంట్ యాక్షన్స్ చూడాలన్నా ప్రెసెంట్ ఎలాంటి థింగ్స్ ని ఫాలో అవుతున్నారు వీళ్ళు? గవర్నమెంట్ పాలసీస్ ఎవరైనా H1B కానీ ఇమిగ్రేషన్ గురించి చేంజ్ చేసుకుంటే మీరు పాలసీ చూసింది మా ఈహా టీవీ రెగ్యులర్ గా మేము ప్రతి వారం వచ్చి అప్డేట్ చేస్తూనే ఉంటాం కాబట్టి మీరు చూడాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చెప్పిన పాలసీ రేపు ఉంటుందో తెలియదు మనకు. ఇదివరకు కొన్ని పాలసీస్ అండి, ఇదివరకు H1B లే ఆఫ్ అయితే B2 చేసుకోండి మంచుకుంటది, B2 నుంచి మళ్ళీ H1 చేసుకోవచ్చు అని చెప్పినాం. కానీ ఫిబ్రవరిలో ఏం చేసిండ్రు, వాళ్ళు రివర్స్ చేసిన పాలసీ. B2 కనుక అప్లై చేస్తే B2 నుంచి H1B చెయ్యరు. సో ఇప్పుడు ఏమంటున్నాం, ఒకవేళ కనుక మీరు జాబ్ పోతే మాత్రం మీరు F1 మూవ్ కాండి అని చెప్తున్నాం. సో ఇటువంటి పాలసీస్ అన్ని చేంజెస్ కూడా మీరు ఈహా టీవీకి వచ్చి రెగ్యులర్ గా చెక్ చేయడం బెటర్. ఇంతవరకు మనం వర్కర్స్ గురించి మాట్లాడుకున్నాము, జాబ్ హోల్డర్స్ గురించి మాట్లాడాము. మరి స్టూడెంట్స్ పరిస్థితి ఏంటి? ఓవరాల్ గా స్టూడెంట్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఇప్పుడు OPT స్టూడెంట్స్ కు ఇదివరకు జాబ్స్ బాగానే దొరికేవండి. అంటే స్కూల్ కాలేజ్ అయిపోయిన తర్వాత 1 year వర్క్ పర్మిట్ ఉంటుంది కదా OPTని, ఆ తర్వాత 2 years టర్మ్ ఎక్స్టెన్షన్ అని. అయితే కొత్తగా కొన్ని కంపెనీస్ మేము OPT హైర్ చేయమని మొదలు పెట్టినాయండి. కొన్ని కంపెనీస్ H1B మేము ఫైల్ చేయమని మొదలు పెట్టినాయి. వాల్మార్ట్, తర్వాత మైక్రోసాఫ్ట్, ఇటువంటి కంపెనీస్ చాలా రెస్ట్రిక్ట్ చేస్తున్నాయండి OPTs H1Bs. ప్రతిదీ అటువంటి ఏమైనా తీసుకోవాలంటే వాళ్ళ హయ్యర్ అథారిటీ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. కొందరైతే చెప్పిన నాకు డైరెక్ట్ CTO నుంచి పర్మిషన్ తీసుకోవాలి అని చెప్తున్నా. అంటే మహా స్ట్రిక్ట్ గా చేసినట్టు ఇదివరకు ఉన్నంత ఈజీగా హైర్ చేస్తారు. సో కొద్దిగా ఇబ్బంది మాత్రం ఖచ్చితంగా స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత F1 OPT మీద జాబ్ చేసుకుంటానికి మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పడుతుండండి. అందరి పీకలు గట్టిగా పట్టేసుకుంటే ఏంటి సార్ పరిస్థితి? ఇప్పుడు ఖచ్చితంగా స్టూడెంట్స్ రీథింక్ చేయాల్సిన పరిస్థితులే కదా, వెళ్ళాలా వద్దా అని. డెఫినెట్లీ అండి. ఒకవేళ మీరు స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయకుండా ఊరికినే పోయి అల్లా టప్పా చెప్పుకొని జాబులు తీసుకురావడం అన్నది హిస్టరీ అయిపోయింది. మీరు పర్టికులర్ గా ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేసి మీరు బ్యాచిలర్స్ డిగ్రీలో కూడా తర్వాత మీరు అక్కడ మాస్టర్స్ పోయినప్పుడు కూడా ఫోకస్ చేసి మీరు దాని మీద ఫోకస్ చేసి దాని మీద స్టడీస్ చేసి అప్పుడు మాత్రం మీకు మంచి ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ లేదు అట్లా పోగానే ఇదివరకు ఎట్లా అంటే మీకు ఒక టైంలో చెప్తా అండి, 2021-22 టైంలో OPT గ్రాడ్యుయేట్ అని బయటికి రాగానే $1,00,000 ఇచ్చి తీసుకున్నాడు ఉన్నట్టు. అప్పుడైతే H1B వాళ్ళని అయితే ఒకటే అండి, నీకెంతరా శాలరీ, నాకు $1,00,000, ఇగో నీకు $2,00,000 అంతే. ఏం మాట్లాడలేదు మనకి. చెప్పు నువ్వు ఎంత శాలరీ చెప్పు అంత డబ్బులు, అట్లా హైర్ చేసుకున్న పరిస్థితి ఉన్నది. ఎందుకంటే
కోవిడ్ అప్పుడు ఏమైందంటే మొత్తం డిజిటలైజ్ అయిపోయింది ప్రపంచం అంతా కూడా. చాలా మంది ఎవరైతే రిమోట్ గా పని చేయలేను, నా జాబ్ రిమోట్ చేయలేను అనుకున్న వాళ్ళందరూ కూడా రిమోట్ గా పనిచేయాల్సి వచ్చింది కోవిడ్ తోటి. సరే, అప్పుడు పరిస్థితుల్లో అందరికి తెలుసు కోవిడ్ పరిస్థితులు ఎట్లా అన్నది. దాంతో ఏమైందంటే ఓవరాల్ గా డిజిటలైజేషన్ అనేది ఒక 10 years ఫార్వర్డ్ అయిపోయిందండి. దాంతో కొత్త టెక్నాలజీస్ ఉన్నాయి, కొత్త టెక్నాలజీస్ అవసరం వచ్చింది, ప్రోగ్రామర్స్ అవసరం వచ్చింది, చాలా మంది అవసరం వచ్చింది. అంటే అప్పుడు అవైలబిలిటీ లేక టక హైర్ చేశాం. ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఆ తర్వాత వీళ్ళకు హై సాలరీస్ తట్టుకోలేక కొందరు లే ఆఫ్ చేసి అటువంటి పరిస్థితులకు లే ఆఫ్ చేయడం మొదలై. సో కొత్తగా పిల్లలు వచ్చే వాళ్ళు F1 వీసా ఇప్పుడు కూడా డెఫినెట్లీ అండి, యుఎస్ ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. దెర్ ఇస్ నోట్ కష్టపడే వానికి మాత్రం యుఎస్ ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీ. మీరు ఫోకస్ గా మీ యొక్క ప్రొఫెషన్ మీద ఫోకస్ పెట్టి, ఒక సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టి, ఉన్న టెక్నాలజీస్ మీద ఫోకస్ పెట్టి మీరు కష్టపడితే మాత్రం రాండి. ఊరికే వచ్చి అల్లా టప్ప నేనేం పని చేయను, నాకేం ఇక్కడ బేవర్స్ గాడు తల్లిదండ్రులు ఏమనుకుంటా, ఇక్కడ బేవర్స్ గాడు నేను చేద్దాం, నేను తీసుకో అమెరికాలో పడేస్తే వాడు ఎట్లా బాగుపడి బయటకు వస్తాడులే అన్న ఉద్దేశం మాత్రం పంపేయకండి మా దగ్గర. అండ్ ఏదైతే అప్రూవల్స్ ఉన్నాయి కూడా అవి కూడా అన్ప్రెడిక్టబుల్ అని చెప్తున్నారు. ఏం అప్రూవల్స్ అండి? H1 అప్రూవల్స్ అంటారా? సార్, H1 అప్రూవల్స్ ఓవరాల్ గా ఇప్పుడు మాకు పెద్ద ఇబ్బంది ఏమి కనబడలే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత. ఎందుకంటే లాస్ట్ టైం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు డినయల్స్ వస్తే మేము కోర్టుకు పోయి పట్టుకొచ్చినాం అన్ని. సో ఈసారి పెద్దగా ఏమి అంటే ఫస్ట్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పుడు మాకైతే 30-40% డినయల్ వచ్చినాయండి. 30-40% డినయల్ వచ్చినాయి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ ఉందా అంటే లేదు. ఎందుకంటే ఫస్ట్ లో ఏంటంటే ఇది ఏమైతుందిరా నాయన, ప్రతి ఒక్కరిని ఇండియాకు పంపించి మళ్ళీ స్నాపింగ్ చెప్పించి అనుకోవచ్చేది. ఇప్పుడు ఇండియాకు పంపించే అవకాశం లేదు. ప్రతి ఒక్క కేసు ఒక డినై అయితే మేము కోర్టుకు పోయడానికి రెడీ ఉన్నాం. కాబట్టి అంత పెద్ద డినయల్స్ ఏమి రావట్లేదు. స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది. ఎవరైతే ఫ్రాడ్లెంట్ H1B ఫైల్ చేసిన వాళ్ళు ఇన్ హౌస్ ఫైల్ చేసి ఏం జాబ్ లేను అటువంటి వాటి మీద ఎన్ఫోర్స్మెంట్ ఎక్కువ ఉంది. తప్పితే నార్మల్ గా జెన్యున్ గా ఫైల్ చేసే మా H1 మాత్రం డినయల్స్ లేవండి. ఇప్పుడు H1B గురించి మాట్లాడాము, F1 గురించి మాట్లాడాము. మరి గ్రీన్ కార్డ్ సిచ్యువేషన్ ఏంటి సార్? వాళ్ళ పరిస్థితి ఏంటి? గ్రీన్ కార్డ్ వాళ్ళ అండి ప్రయారిటీ డేట్ పాస్ట్ 2 months లో 1.5 years మూవ్ అయిందండి. మీకు ఒకటి చెప్పాలంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నప్పుడు October of 2020 ప్రయారిటీ డేట్ January 1st, 2015 ఉండే అండి. ఓకే, అయితే అప్పటి నుంచి మళ్ళా 5 years దాటినా కూడా ప్రయారిటీ డేట్ అంతకన్నా వెనకకు పోయింది కానీ ముందుకు పోలే. ఓకే, వెనకకు పోద్ది ప్రయారిటీ డేట్, వెనక కూడా పోద్ది, వెనకకు పోయింది మనం. ఇప్పుడు ఫస్ట్ టైం అండి April 2026 ప్రయారిటీ డేట్ January 15th, 2015 అంటే 15 రోజులు మూవ్ అయింది. 5 years 15 రోజులు మూవ్ అయింది. అంటే అట్లా అనుకోకండి, 2 months ఫైలింగ్ డేట్ అన్నది 1.5 years మూవ్ అయిందండి. సో ఇది ఎందుకంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ట్రంప్, ఓకే, గ్రీన్ కార్డు వాళ్ళు 140,000 గ్రీన్ కార్డు కంపల్సరీ ఇవ్వాలి. ట్రంప్ ఇవ్వదలుచుకున్నా ఇవ్వాల్సిందే, ఇవ్వదలుచుకోకుండా ఇవ్వాల్సిందే. ఎందుకంటే డిమాండ్ ఉన్నప్పుడు కంపల్సరీ ఇవ్వాలి, లేకపోతే కోర్టు చర్యలు తీసుకుంటది. ఎందుకంటే పార్లమెంట్ నుంచి పాస్ అయింది కాబట్టి అతను కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలి. అయితే ఈ 140,000 కాకుండా ఇంకొక 30,000 దాకా ఫ్యామిలీ ఇమిగ్రేషన్, అన్యూజ్డ్ ఫ్యామిలీ ఇమిగ్రేషన్ 2026 జరిగిన 2025 జరిగినవి కూడా మాకు వచ్చినాయి. సో అవి వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే ఈ లే ఆఫ్స్ తోటి కానివ్వండి, ఈ ట్రంప్ బెదిరింపులతోటి కానివ్వండి, మనకి ఎప్పుడు కూడా ఏందండి మొదటి నుంచి మనం చెప్పుకుంటూ వచ్చిన కదా, పర్ కంట్రీ కోటా ఉంది. అంటే 140,000 7% కన్నా డిమాండ్ ఎక్కువ ఉంటే 7% కన్నా ఎక్కువ ఇండియన్స్ తీసుకోరాదు. అంటే దాదాపు 140,000 మనకు వచ్చేది 10,000. మళ్ళా సరే ఎక్స్ట్రా 30,000 అనుకోండి, దాంట్లోకి మనకు ఒక 7% అంటే దాంట్లో సరే దాంట్లో ఒక 2,000 అక్కడి నుంచి వస్తాయి అనుకోండి, 12,000 మనకు వస్తాయి. అయితే ఏ కంట్రీ కూడా యూజ్ చేయకపోతే, అంటే ఇప్పుడు మనకు ఆడ పెట్టిండ్రండి, భోజనం పెట్టాను 140 మంది భోజనం పెట్టిండ్రు, 140 మంది అక్కడికి వచ్చింది అనుకోండి, ఇండియన్స్ ను ఎంతమందిని ఎలా చేస్తారు? 10 మందిని ఎలా చేస్తారు. కానీ ఆడెవడు రాలేదనుకోండి, ఏం చేస్తారు? ఇండియన్స్ లైన్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళ దోషేస్తున్నారు.
సో మనకి ఈ ఇయర్ ఇండియన్స్ కు నార్మల్ గా 10,000 వస్తే ఈసారి మనకు 30,000-40,000 గ్రీన్ కార్డులు వచ్చే ఛాన్స్ ఉందండి ఈ ఫిజికల్ ఇయర్ 2026. నెక్స్ట్ ఇయర్ 2027 లా ఇంకా ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే ట్రంప్ ఏబట్టి ఒకటేంటంటే డిమాండ్ తగ్గిపోయింది, ఇంకోటి అర్థం చేసుకోవాలి, ట్రంప్ ఏం చేసిండంటే 39 కంట్రీస్ మీద మొత్తం బ్యాన్ పెట్టేసిండు. వాళ్ళకు గ్రీన్ కార్డ్ లేదు, వాళ్ళకి విజిటింగ్ వీసా లేవు, H1B ఎక్స్టెన్షన్ లేవు, అన్ని ఏం లేకుండా చేసి పడేసిండు. సో ఇవన్నీ చేయడంతో ఏమైందంటే వాళ్ళ గ్రీన్ కార్డు కూడా ఇవ్వకపోతే ఆ 39 కంట్రీస్ వచ్చే గ్రీన్ కార్డ్స్ కూడా మనకే వస్తున్నాయి. సో ఇది ట్రంప్ మంచి చేసిండని నేను అంటలేను, కానీ మనల్ని బుడద మీద అంతే మంచి మీద పడ్డట్టు అయిపోయింది గ్రీన్ కార్డ్ పరిస్థితి వస్తే. అయితే ఇప్పుడు మనోళ్ళందరూ అక్టోబర్ కోసం వెయిట్ చేస్తున్నారు. అరే ఏమైద్దిరా నాయన అక్టోబర్ లో మా డేట్ కరెక్ట్ అవుతా అని చూస్తున్నారు. సో ఏదైతే ఒకేషన్ 2020లో వచ్చి ఏదైతే విండో ఆఫ్ ఆపర్చునిటీ మనకి 2020లో వచ్చిందో అది మళ్ళా అక్టోబర్ 2027లో వచ్చే ఛాన్స్ ఉంది మనకు. ఓహో, సో అక్టోబర్ 2026 సారీ. ఇప్పుడు ఇవన్నీ మనం చూస్తుంటుంటే ఫ్యూచర్ అవుట్లుక్ ఏం చెప్తారు మీరు? డెఫినెట్లీ అండి, ఇదివరకు ఉన్నట్టు ఈజీ ఇమిగ్రేషన్ లేదు. F1 మీద కానివ్వండి, B2 మీద కానివ్వండి, H1 మీద కానివ్వండి, గ్రీన్ కార్డ్ మీద కానివ్వండి, వీటన్నిటి మీద కూడా లేదు. ఇదివరకు ఉన్నట్టు ఆపర్చునిటీ లేదు. కాకపోతే ఏంటంటే మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, ఒక 10 ఏళ్ల కింద శాలరీ రేంజెస్ ఇప్పుడు శాలరీ రేంజెస్ చూస్తే 10-15 ఏళ్ల కింద $60,000, $70,000, $80,000, $90,000 అంటే వామ్మో పెద్ద శాలరీ అనుకునేది. ఇప్పుడు అందరికి 150,000, 2 లక్షలు మంచి పని చేసే వాళ్ళకు అంత శాలరీ ఇస్తుంది. సో డెఫినెట్లీ రిస్క్, కష్టం ఎక్కువ ఉంది, రివార్డ్స్ కూడా ఎక్కువ ఉన్నాయండి. ఓకే, సో ఫైనల్ గా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ చూస్తుంటే ఏం ఫాలో అవ్వాలంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫైనల్ సమ్మరీ ఏం చెప్తారు? ఫస్ట్ ఏంటంటే మీరు US పోతే మాత్రం వెనకకు మాత్రం అనవసరంగా ట్రావెల్ చేయకండి. ఇంకోటి ఏంటంటే మీకు ఎప్పుడు కూడా ఏ వీసా కూడా ఎక్స్పైర్ అవుతుంది అనుకోండి, లెట్స్ సే మీ ఎక్స్పైరేషన్ సెప్టెంబర్ 30th అవుతుంది అనుకోండి, రిజల్ట్ సెప్టెంబర్ 30th లోపలనే తెచ్చుకుంటానికి ప్రయత్నించండి. ఎస్పెషల్లీ H1B కానివ్వండి, L1. ఎందుకంటే ఒకవేళ డినై అయినా కూడా మీకు మళ్ళా దాన్ని ఇంకోసారి ఫైల్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు లేదండి, మీకు సెప్టెంబర్ 30th లో ఎక్స్పైర్ అయిపోతుంది H1B ఎక్స్టెన్షన్, మీరు April 1st వీక్ ఫైల్ చేసి ప్రీమియం ప్రాసెసింగ్ చేసిండ్రు, డినే అయిపోయింది, ఏం చేస్తారు, ఇంకో H1B ఫైల్ చేసుకోవచ్చు. అదే మీరు October 10th రిజల్ట్ వచ్చింది, డినే అయిపోయింది, ఏం చేస్తారు, ఇప్పుడు తట్టాపుట వరకు ఇండియాకి రావాలి. ఇండియాకి వస్తే ఏంటి పరిస్థితి, మళ్ళీ వెనకకు రాలేరు. ఇదివరకు అంటే వెనక్కి వచ్చేది, ఎందుకంటే ఇప్పుడు $1,00,000 పెట్టింది కదా, ఇండియా నుంచి వెనకకి H1 రావాలంటే $1,00,000 పెట్టింది. కాబట్టి అటువంటి ఒకేషన్ లేదు. కాబట్టి మీరు I-94 ఎక్స్పైర్ కాకముందే రిజల్ట్ తీసుకోండి, అదొకటి. ఇంకోటి ఏంటంటే ప్లాన్ బి అన్నది పెట్టుకోండి. ఎప్పుడు కూడా మీరు స్టూడెంట్ వీసా మీద పోతారా, ఇప్పుడు పెన్లాం ఉన్నది, మొగోడు ఉన్నాడు, ఇద్దరికి జాబులు ఉన్నాయి అనుకోండి, సరే పర్వాలేదు. ఒకరికి జాబ్ పోయింది అనుకోండి, పర్వాలేదు, ఇంకో H4 మీద పడాలి. ఒకే ఆస్పెక్ట్, ఇద్దరికి జాబ్ పోయింది అనుకోండి, అప్పుడేందన్నది చూసుకోవాలి. మీరు ఏం చేస్తారన్నది ప్లాన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకోటి స్వర్ణ గారు, ఇదివరకు ఏం చేసినట్టు మన పోరగాళ్ళందరూ మంచిగా జాబులు రాగానే ఒక్కొక్కడు $1 million హౌస్, అందరూ $1 million అంటే 12 కోట్ల ఇల్లు అండి, 9 కోట్ల ఇల్లు, 6 కోట్ల ఇల్లు, 9 కోట్ల ఇల్లు, టక్ 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 కొనేసిండ్రు. స్టూడెంట్ వీసా మీద ఉన్న వాళ్ళు ఉన్నారు, పెళ్లి కాకముందే కొన్నారు. అరే ఎందుకు రా నీకు 4 bedroom ఇల్లు ఎందుకు రా, నువ్వు పెళ్లి కూడా కాలేదు, పెళ్ళం కూడా లేదు, ఒక ఎందుకంటే ఆ పెళ్ళి అయిన తర్వాత ఉంటుంది, పెళ్ళమైనా ఉండేది ఇంత, నీకు పిల్లలు అయిన తర్వాత కదా ముచ్చట. సో ఇటువంటి వాటన్నిటి మీద అనవసరంగా పెట్టిండు. ఇంకోటి ఏంటంటే US లో ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే మన ఇండియాలో మాదిరి కాదు. ఇక్కడ పేరెంట్స్ ఏమంటారు, అరే కొనరా, వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఇండియాలో ఏంటంటే హౌస్ అన్నది ఇన్వెస్ట్మెంట్, మా US లో ఏంటంటే హౌస్ అన్నది కారు టైప్ అన్నట్టు. మీరు ఒక కారు కొనుక్కుంటారు, ఓ 10 లక్షలు పెట్టి కారు కొనుక్కుంటారు, 6 నెలల తర్వాత ఎంత కమ్ముతారండి? ఆబ్వియస్లీ డిప్రిసియేషన్కి వెళ్ళిపోతుంది కదా సార్. వెళ్ళిపోద్ది. మా దగ్గర హౌస్ అన్నది కూడా అదే నేను చెప్తే వినరు. ఇంకోటి మా దగ్గర అర్థం కాదు ఏంటంటే హౌస్ ట్యాక్స్ అన్నది మా దగ్గర 3% ఉంటదండి. హౌస్ ట్యాక్స్ అండ్ ఇన్సూరెన్స్ కలిపితే 3% ఉంటది. అంటే మీరు 10 కోట్లు పెట్టి కనుక ఇల్లు కొంటే 3% అంటే మీకు చెప్పాలంటే 30 లక్షల రూపాయల ట్యాక్స్ అండ్ ఇన్సూరెన్స్ ఎవ్రీ ఇయర్. అంటే ప్రతి నెల 2.5 లక్షలు కట్టాలి. సారీ, 1 కోటి రూపాయలు. సారీ,
మీకు 1 కోటి ఒక నిమిషం సారీ 10 కోట్లు అయితే 30 లక్షలు 2.5 కోట్లు కట్టాలన్నమాట. 10 కోట్లు ఇల్లు అయితే 2.5 లక్షలు కట్టాలి. 2.5 లక్షలు ఎవ్రీ మంత్ కట్టాలి. ఇప్పుడు ఈ పోరగాలు కొనేదన్నీ కూడా $1 మిలియన్ ఇల్లు అంటే 10 కోట్ల ఇల్లు అంటే ప్రతి నెల 2.5 లక్షలు వీళ్ళు ట్యాక్స్ కడతారు. సో అందుకోసం వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఈ ట్రంప్ వచ్చిన తర్వాత అటువంటి పైసల స్పెండింగ్ కూడా చాలా తగ్గించేసారు మన వాళ్ళందరూ. కొద్దిగా బాగానే అయిపోయింది ఇప్పుడు. యాక్చువల్లీ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఇల్లు అనేది. అవును, అక్కడ కారు ఎక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్ కాదు, అక్కడ కాదు ఇక్కడ కాదు. ఓకే, సో అంటే కెరీర్ గైడ్ త్రూ ఎవ్రీ వీక్ ఆ వీక్ లో జరిగిన గ్లోబల్ ఇన్సిడెంట్స్ సంబంధించి ఈవెంట్స్ కి సంబంధించి స్టూడెంట్స్ ని కావచ్చు పేరెంట్స్ ని కావచ్చు అలర్ట్ చేస్తూనే ఉన్నారు. మన ఇంటర్వ్యూస్ చూసారంటే వాళ్ళకు క్లారిటీ వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాళ్ళు కెరీర్ గైడ్ ఎవ్రీ డే మీరు టచ్ లో ఉంటారు కదండి, మీరు కూడా మాట్లాడుతుంటారు. అవునండి, మీకు ఫ్రీ కన్సల్టేషన్ ఉంటుందండి. ఫ్రీ ఎవ్రీ డే మీకు 14 ఏళ్ల నుంచి రెడ్డి న్యూమెన్ బ్రౌన్ అన్నది 14 ఏళ్ల నుంచి ఫ్రీ జూమ్ కాల్ ఉంటుందండి. మీరు RN లా గ్రూప్ లో పోతే వాళ్ళు పోయి అక్కడ ఫ్రీ కాన్ఫరెన్స్ కాల్ కానీ జూమ్ కాల్ ఉంటుందండి. ఎవ్రీ డే 14 ఏళ్ళ నుంచి ½ అన్ అవర్ ఉంటుందండి. ఎవరు కూడా వచ్చి కూడా మాకు క్వశ్చన్స్ అడగవచ్చు. ఇండియా నుంచి కూడా రావచ్చు, US నుంచి కూడా రావచ్చు, ఎక్కడి నుంచి కూడా రావచ్చు. మా వెబ్సైట్ ఉంటుంది ఫ్రీ, మీకు డబ్బులు ఇవ్వనక్కర్లేదు. మీరు ఎవరికి కూడా డౌట్స్ ఉంటే అడగవచ్చు. 95% ఆఫ్ ద టైం నేనే ఉంటా కాబట్టి మీకు ఏమైనా తెలుగులో అడగాలన్న క్వశ్చన్స్ మీరు అక్కడికి వచ్చి నన్ను అడగవచ్చు. సో డౌట్ అంటే ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో మీతో వచ్చి వాళ్ళు మాట్లాడచ్చు. అది కూడా ఫ్రీ కన్సల్టెన్సీలే. ఫ్రీ కన్సల్టెన్సీ లేదండి, ఓన్లీ ఫ్రీ కన్సల్టెన్సీ అనేది ½ అన్ అవర్ ఎవ్రీ డే. హాఫ్ అన్ అవర్ ఎవ్రీ డే. ఆ కెరీర్ గైడ్ త్రూ డౌట్స్ ఉంటే మాట్లాడడానికి ఒకవేళ కనుక ప్రైవేట్ కన్సల్టెన్సీ కావాలంటే చాలా కాస్ట్లీ అయింది, కానీ ఆ పర్టికులర్ ½ అన్ అవర్ లో వస్తే మాత్రం మీకు ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సోనా గారు.